విద్యార్థులు చెల్లించే నెలవారీ ఫీజుల కంటే వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే ఏకైక లక్ష్యంగా విశాలమైన దృక్పథం కలిగిన యాజమాన్యంచే ఏర్పాటు చేయబడి 2 దశాబ్దాలకు పైగా విద్యా బోధనా ప్రస్థానంలో ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవితను ప్రసాదించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యార్థుల స్వపరిపాలన దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వేషధారణ గావించి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి తమ విషయ పరిజ్ఞానంతో ఆకట్టుకున్నారు. మరికొందరు విద్యార్థులు ఉన్నత స్థాయి అధికారులుగా ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించి తమ తమ పాత్రలను రక్తి కట్టించారు. ఈ సందర్భంగా చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ ఆర్ నర్సిరెడ్డి, ప్రిన్సిపల్ ఆర్ జయంతిలు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరిని తయారు చేసేది టీచర్లే అని, అటువంటి టీచర్ల పాత్రను విద్యార్థులు పోషించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పాఠశాల దశలోనే విద్యార్థులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని ఆ రంగంలో ముందుకు పోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులను కేవలం తరగతి గదుల వరకే పరిమితం చేయకుండా వారిలోని సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. Continent. Today's GK question is, what is the largest country in the South America continent? And the answer is Brazil. And the answer is Brazil.
Goa. Live in Goa. Their grandparents. Their grandparents. Live in Delhi. Anshu and Kunal. Anshu and Kunal are going to visit them. Visit them. This morning now. This morning now. The train is in Delhi. The grandparents were standing the station to welcome them. టెంపరీ చేంజెస్ అయ్యేది అంటే మార్నింగ్కి ఎండ్ ఉండొచ్చు, ఈవినింగ్కి రైన్ పడవచ్చు, తర్వాత కూల్ టెంపరేచర్ కూడా ఉండొచ్చు. కానీ క్లైమేట్ అంటే లాస్ట్ 25 years నుంచి అది చేంజ్ కాదు. అంటే ఎక్కువ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ సన్నే ఉంటుంది. అంటే ఏరియాలో సన్ ఎక్కువ ఉంటుంది. అదే ఫారెస్ట్ ఏరియాకి వచ్చామనుకోండి ఎక్కువ కూల్నెస్ రైన్ ఫాల్ ఉంటుంది. అది దాన్ని క్లైమేట్ అంటాం. అంటే ఏదైతే మ్యాక్సిమం చేంజ్ కాదో దాన్ని క్లైమేట్ అంటాం. అదే వెదర్ అంటే చేంజ్ అయ్యేది. ఇప్పుడు ఏమైనా కావచ్చు కానీ వెదర్ అంటాం. వెదరింగ్ టెంపరేచర్ని మనం ఎంఎంటీ అంటాం. మెజర్ చేస్తాను ఎంఎంటీ అంటే మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్. దాంట్లో మనం టెంపరేచర్ హై ఉన్నా తక్కువ సెల్సియస్ ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. Forest there live many animals, birds, snakes and insects. They all lived together happily. They roamed about the jungle and played together in the open fields without any fear. The peacocks were very proud of their dances but admired in the melodious songs of the cuckoos. The parents enjoyed watching the fish swimming in the pool. The picas which were అనేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఇప్పుడు మీరు మీ గ్రాండ్ మదర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ కంఫర్టబుల్ ఉండదు కదా, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అనేది ఉంటుంది కదా. ఇల్లు అంటే ఇటుకలు, ఇసుక, సిమెంట్, రాళ్లతో కట్టిన 4 గోడలు నిర్మాణము. ఓ పూరి గుడిసె, ఓ భవనము కాదు. ఇల్లు అంటే మన భావోద్వేగాలన్నిటినీ పంచుకునే అనుబంధాల వేదిక. गट 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 जाती रे, गट 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 जाती रे, टन 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 घंटी बजती, टन 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 घंटी बजती, सब स्टेशन आती रे, सब स्टेशन आती रे, लोहे की है पटरी इसकी, लोहे की है पटरी इसकी, जिसके ऊपर चलती रे, जिसके ऊपर चलती रे, इधर उधर सेवा लोचा। जातियों के लोग रहते हैं। सभी धर्मों के लोग विविध प्रकार से उत्सव व त्योहार मनाते हैं। ये त्योहार समाज के खुशी और सजगता लाते हैं। ये भारतीय संस्कृति की शोभा में 4 चांदे लाते हैं। ऐसे ही महत्वपूर्ण त्योहारों में ईद उल फितर भी एक है। इसे रमजान भी कहते हैं। భారత దేశం పురాతనమైన ప్రాచీనమైన విశాలమైన దేశం. ఇక్కడ అనేక ధర్మాల వారు మరియు మతాల వారు ప్రజలు నివసిస్తూ ఉంటారు. వీళ్ళు వివిధ ప్రకాలుగా వారి మతాలలో వారి పండుగలు జరుపుకుంటారు. ఈ సమాజానికి ఈ పండుగలు సంతోషాన్ని, జాగ్రత్తను తీసుకొస్తాయి. భారతీయ సంస్కృతికి అందాన్ని తెస్తాయి. ఈద్ ఉల్ ఫితర్ అనేది దీన్ని రంజాన్ అని కూడా పిలుస్తారు. Take 50 degrees of B and drop take 50 degrees of C. ముసలి అవ్వ ఉంటాయి. ముసలి అవ్వ రవికి నాయనమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవు. మోకాళ్ళు కూడా
ముఖం వెలిగిపోయింది. వాళ్ళని Length is equal to 5 centimeters. Breadth is equal to 2 centimeters. Perimeter of rectangle is equal to 5 centimeters. Less 5 centimeters. Less 2 centimeters. Less 5 centimeters. Breadth 2 centimeters. Perimeter of rectangle 5 centimeters plus 5 centimeters. 2 centimeters plus 2 centimeters. All plus means ఉండేది. ఒక అడవిలో ఒక పక్షి ఉండేదంట. ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారేది. ఆ పక్షి రెట్ట వేసింది బంగారంగా మారేది. ఒకరోజు ఓ వేటగాడు ఆ అడవికి వచ్చాడు. వచ్చాడంట. అలా వచ్చి ఆ పక్షి ఉన్న చెట్టు కింద నిలబడ్డాడు. చెట్టు కింద నిలబడ్డాడు. అప్పుడు ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చి ఆ బోయవాణి ముందు రెట్ట వేసింది. Festival of India is the Buddha Jayanti. It makes the birth anniversary of Lord Buddha. I with my parents went to meet my friend Karan. 5 sense organs. There are eyes, ears, nose, tongue, and skin. They help us to know about our sense organs. The milkman was in a bad mood. Bad mood and కోపం. It is fit of anger. It is pet cow. In fit of anger. It is pet cow. చాలా కోపంలో ఉండేసరికి అది కౌకుంది. ఆ పెట్ కౌని తిట్టింది. ఏమనగా ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను హైదరాబాద్ నుండి బదిలీపై భోపాల్ వెళ్ళిన తర్వాత నుండి నువ్వు రోజు గుర్తొస్తున్నావు. మన పాఠశాలలో ఇంటి వద్ద ఆడిన ఆటలు మాటలు అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. నేను మళ్ళీ హైదరాబాద్కు తిరిగి చేయాలని ఎదురు చూస్తున్నాను. Cuboid is equal to length into breadth into height. Plus 10 into 5 into 4. 10 5 ja 50. 50 4 ja 200 cubic centimeter. Value of cube is equal to
of the accident at homes due to slip on the floor are poisonal. Bus, car, auto, train, pilot, aeroplane, ship. స్కూల్లో ఉన్న క్లాసెస్ 1 and 9 వరకు దాంట్లో ఉన్న మెంబర్స్ అంటే ఎంతమంది నెక్స్ట్ సైడ్ చూస్తే మనకి రిజిస్టర్ ఏ క్లాస్కి ఏ మేడం చెప్తారు వాటికి సంబంధించాలని నెక్స్ట్ సైడ్ చూస్తే మళ్ళీ ఇవి ఏవైతే ఏ సర్టిఫికేట్ అంటే మన స్కూల్ ఐడి ఉంటుంది 3 డేస్ అయితే 3 డేస్ ఇది ఉంటుంది ఉండేది నెక్స్ట్ సర్టిఫికేట్ ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి చదివేస్తారు తీసుకొని సైన్ చేస్తారు ఇంకా నెక్స్ట్ మొత్తం సిలబస్ పీరియడ్స్ టైం Okay, right.
Happy birthday.
This is Chaitanya High School. I am worked as principal in this school today. At first, I was afraid to do this role in front of a principal ma'am, but after that, I get courage and I did this. While I am doing this, I did so many things like asking questions to students, giving punishments to students, and also receiving the collector, minister, MEO, DEO, etc. While doing this, I get somewhat struggle to do this and to manage all these teachers. But our principal ma'am is doing this from so many years. I would like to appreciate our principal ma'am for doing this. And also, in case in future, if I may become principal ma'am, I'll take this principal ma'am as inspiration, and also I'll do this all. And also respect your teachers, because I saw today so many teachers who are struggling to teach their students. But our teachers are struggling to teach us from so many years. So please respect your teachers, understand your teachers, do well, educate well, and also please be quiet, please be disciplined. Thank you. Namaste, good morning to everyone, respected principal, respecting the teachers and my brothers and sisters. I am Anantashmi from Kota. I am from Venlapelli. I am the DO of the school, Chaitanya High School. I visited this school on the occasion of Self-Government Day. This was so excited and happiness was remained with us by participating in these activities. The Self-Government Day is most memorable day by seeing and the children and etc. Thank you for giving this wonderful opportunity. Have a nice day. My name is Yusuf Baba. I am coming from Kukuram village. Today in our school we is celebrating Self-Government Day. Today my role is DEO, and in the school giving a wonderful opportunity as a DEO, and I was participating in that. And in the school some mistakes are there. Our ministers are tell this some give funds and prepare the school, and our ma'am also tell, and this school given by Jayanti ma'am. I was very happy for this. Thank you. Good morning to all. Today we are celebrating Self-Government Day. The Self-Government Day is great for children and all members. I feel too great because I am a collector profession. Thank you one and all. Good morning to all. My name is Vaishnavi. Today is a Self-Government. This day is a special day. At the same time, you all participate in this day. And let us take opinion and learn and make sure this day participant. Thank you. Namaste. Today in our school, Chaitanya High School, we are celebrating the Self-Government Day. The teachers are very well prepared and will come. The student teachers, they are prepared very well, and they will come and they will teach the classes, and they maintain the class very well, and they will discipline their children, and they know what is the duties of teachers. So they act very well, and they act MEO, DEO, collector and minister, principal, correspondent. They feel very happy in this occasion. I congratulate each and everyone. In future they will be good teachers. I think they will come to school field because of today's experiences. Very much glad they will. So thank you very much. ఈరోజు చైతన్య హై స్కూల్ విద్యార్థులు స్వపరిపాలనా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇందులో టీచర్స్గా, డిఈఓగా, ఎంఈఓగా, కలెక్టర్గా, మినిస్టర్గా విద్యార్థులు తమ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. పిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి మనం ఈ స్వపరిపాలనా దినోత్సవం వాళ్ళే అంటే ఇన్ని రోజులు టీచర్స్ బోధించేటటువంటి పాఠాల ద్వారా నేర్చుకోవడంతో పాటు మేము కూడా టీచర్స్గా రోల్ ఏంటి, టీచర్స్ రోల్ ఏంటి అనే దాని మీద వాళ్ళు ఈరోజు ఒక టీచర్గా మేము ఎంతవరకు క్లాస్ రూమ్ కంట్రోల్, తర్వాత పిల్లలకి ఏం చెప్పాలి ఏంటిది అనేది ఆలోచింపజేయడానికి మరి ఈరోజు వాళ్ళు స్వపరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. చాలా వరకు విద్యార్థులందరూ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపించారు. అన్నీ అంటే టీచర్ అంటే ఎలా ఉంటుంది, టీచర్లో క్రమశిక్షణ, తర్వాత వాళ్ళు బోధించేటటువంటి అంశాల మీద వాళ్ళు నేర్చుకొని వాళ్ళే స్వయంగా టీచింగ్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ముందు కూడా టీచర్ ప్రొఫెషన్ అంటే ఏందో వాళ్ళకి తెలియజేయడానికి ఈ స్వపరిపాలనా దినోత్సవం జరుపుకుంటున్నాం.
వాళ్ళందరూ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసి చైతన్య విద్యార్థులను బెస్ట్ అనే విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను.